అర్బన్ నక్సల్స్పై ఉక్కుపాదం, వారిపై కఠిన చర్యలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నట్లు నిఘా వర్గాల గుర్తింపు. నక్సల్స్కు ఆర్థిక, వైద్య, సమాచార సాయంపై దృష్టి. సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ ఆరా. రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధమంట. ఇంకేడ ఉన్నారంటే అర్బన్ నక్సల్స్ ఇంకా ఏడ ఉన్నారు? అసలు నక్సల్సే లేకుండా చేస్తున్నారు కదా మీరు. ఇక అర్బన్ నక్సల్సే ఉన్నారు ఇంకా మీరు ఎన్ఐఏ ఆరా తీసినా ఏం తీసినా ఇప్పుడు నక్సల్స్కు మీరు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని రీచ్ అయితేనే ఉన్నారు కదా, లొంగిపోయి వాళ్ళు లొంగిపోతూనే ఉన్నారు కదా. ఇక అర్బన్ నక్సల్స్ అంటే పూర్తిగా ఇంకా ఏం మాట్లాడకుండా ఉంటారా ఏందో మరి. రాబోయే రోజుల్లో అరెస్టులకు రంగం సిద్ధమంట. వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను నిర్మూలించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్న అర్బన్ నక్సల్స్పై దృష్టి సారించిందా? కేంద్రం పిలుపుకు స్పందించి ఓవైపు మావోయిస్టులు లొంగిపోతుంటే మరోవైపు యువతను అర్బన్ నక్సల్స్ మావోయిజం దిశగా ప్రోత్సహిస్తున్నట్టు గుర్తించిందా? ఇందులో భాగంగానే మావోయిస్టులను హీరోలుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుందని అనుమానిస్తుందా? ఈ ప్రశ్నలకు అవును అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలట. అందుకే రాబోయే రోజుల్లో అర్బన్ నక్సల్స్పై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని తెలిపాయి. అంటే వాస్తవంగా కూడా ఇప్పుడు అర్బన్ నక్సల్స్ అంటే ఇప్పుడు అడవులకు సంబంధించి ఇప్పుడు ఆరావళి పర్వతాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆరావళి పర్వతం దాదాపు గుజరాత్ నుంచి హర్యానా, ఢిల్లీ అంతా దాదాపు ఎన్ని కిలోమీటర్లు, దాదాపు 600 ఏదో ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయట ఆరావళి పర్వతాలు. అవి సహజంగా ఏర్పడ్డాయి, ప్రకృతి సంపద. మరి అవి మైనింగ్కు మీరు అనుమతిస్తున్నారు కదండి, అవి అట్లాంటివి ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ల ఇది ఎక్కడ భావదారిద్ర్యం అండి? నాకు అర్థం కాదు. మీరే కదా పర్మిషన్ ఇచ్చింది, మీరే రద్దు చేసిర్రు. ఇప్పుడు మీరు ఆ గుట్టలను తోవండి అని మీరే పర్మిషన్ ఇచ్చిండ్రు. దేశవ్యాప్తంగా వ్యతిరేకత రావడంతో మీరే మళ్ళీ రద్దు చేశారు. అంటే ఇప్పుడు అర్బన్ నక్సల్సా దాని గురించి ప్రశ్నిస్తే? అడవులను కాపాడండి అని ప్రశ్నిస్తే కూడా అదే అంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ దాళ్లను మీరు రాగి కోసం లేకపోతే ఇనుము కోసం తోగుతున్నారు. మొత్తం ప్రకృతి సంపదను నాశనం చేస్తున్నారు. అంటే ప్రశ్నించవద్దు, ఏమనొద్దు. అడవులను ఏమన్నా వేసుకొని లేకపోతే గుట్టలన్న తోవని ఏమైనా ఏమనొద్దు, అంతే కదా. మీ ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ ఏందో మరి మీకే తెలవాలి. ఇక అర్బన్ నక్సల్స్ వారికి సహకరించే వారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల సిఆర్పిఎఫ్కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్దేశించారని గుర్తు చేశారు. నక్సలైట్లకు సైద్ధాంతిక ప్రోత్సాహం, ఆర్థిక, న్యాయ సాయం అందిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నప్పుడే నక్సలిజం అనే భూతం అంతమవుతుందని కూడా ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో అమిత్ షా వ్యాఖ్యానించారని తెలిపాయి. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు కూడా మీరు ఓ యుద్ధం చేయండి, అసలు అర్బన్ నక్సలైట్స్ ఎవరండి? నాకు అర్థం కాదు. మీరు భావిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎవరేం మాట్లాడతలేరు. మొన్న అరెస్ట్ చేసిన వ్యక్తి కానీ రమ్మనే చెప్తారు కదా, వచ్చి ఇక్కడనే ఉండండి. ఎందుకు? కేంద్రం దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి, టెక్నాలజీ పెరిగింది, అనవసరంగా అప్పుడున్న భూస్వామ్య దోపిడీ ఇవన్నీ లేవు, వచ్చి జనజీవన స్రవంతిలో కలవనే చెప్తారు కదా చాలామంది కూడా. ఎవరేం ప్రోత్సహిస్తలేరు. మరి మీకు ఎట్లా అనిపిస్తుందో అర్థమవుతలేదు. ఇక ఆర్థిక సాయం లేకపోతే న్యాయ సాయం ఎవరు చేస్తున్నారంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో అర్బన్ నక్సల్స్ ఉన్నట్లు గుర్తించిన కేంద్రం వారి కదలికలపై నిఘా పెంచాలని కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు సోషల్ మీడియా అకౌంట్లపై ఎన్ఐఏ అంతర్గత విచారణ జరిపింది. రాబోయే కొద్ది రోజుల్లోనే పలువురు అర్బన్ నక్సల్స్ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. నిజానికి ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర రాష్ట్రాలు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైనా తెలంగాణలో ఎక్కువ మంది అర్బన్ నక్సల్స్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులకు ఆర్థికంగా, వైద్యపరంగా, ఇంటెలిజెన్స్ పరంగా వీరిలో కొంతమంది అండగా ఉన్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళిందంట. మావోయిస్టులకు అనవసరమైన వనరుల సేకరణలోనూ మరికొంతమంది క్రియాశీలకంగా ఉన్నారని గుర్తించింది. కొన్ని విద్యా సంస్థల్లో మావోయిస్టు సానుభూతి పరులను పెంచుతున్నారని, సాహిత్యం, ప్రసంగాలు, సెమినార్ల ద్వారా అమాయక యువతను మావోయిస్టుల వైపు ప్రభావితం చేస్తున్నారని భావిస్తుంది. ఒకటండి, ఎవరు ఏం ప్రభావితం చేసినా ఎవరు పోవడానికి సిద్ధమేం లేరు. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు అమ్మ నాయన నిడిచిపెట్టి, ఊరు నిడిచిపెట్టి
లేకపోతే భార్య పిల్లల్ని విడిచిపెట్టి ఎవరో ప్రసంగాలు లేకపోతే ఎవరో సాహిత్యానికి లోబడి ఆకర్షితులైపోయేటోళ్ళు ఎవరేం లేరు. అంత పిచ్చోళ్ళు ఏం లేరు. అంతా టెక్నాలజీ మారిపోయింది. అందరి దగ్గర ఫోన్లు అయినాయి. అందరు తెలుసుకుంటున్నారు. ఎందుకు మనం అనవసరంగా అడవులలో ఏం లేదు. మరి మీరెందుకు అంతగా ఉలిక్కి పడుతున్నారో అర్థమైతే లేదు. కానీ ఎవ్వరు పోవడానికి ఎవ్వరు సిద్ధంగా లేరు. ఇక ఉన్నోళ్ళంతా అప్పుడు ఎప్పుడో పోయినోళ్ళే వాళ్ళు. ఈ ఇప్పుడు జనజీవన స్రవంతిలో ఇన్ని అవకాశాలు ఉన్నాక కూడా ఎవరేం పోతారని నాకు అర్థం కాదు. ఏమన్నా అసలు పూర్తిగా సమాచారం లేని రోజులు ఇవేమన్నా. తమ సోషల్ మీడియా ఖాతాలను మావోయిస్టు అనుకూల ప్రచారానికి వేదికగా మార్చుకున్నట్లు కేంద్రం దృష్టికి వెళ్ళింది. కేంద్రం చర్యలతో అడవుల్లో ఉన్న మిగతా మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలో కలుస్తుంటే మావోయిస్టులను కొంతమంది హీరోలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని, మరికొందరు వారిని ప్రోత్సహిస్తున్నారని గుర్తించింది. ఇక మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న కారణంతో ఇటీవల జనగామ జిల్లా జాఫర్గఢ్ మండల కేంద్రంలో సామాజిక ఉద్యమకారుడు గాదే ఎన్నయ్యను ఎన్ఐఏ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల మరణించిన మావోయిస్టు నేత కాటా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్పు అంత్యక్రియలకు హాజరైన ఎన్నయ్య మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారని, మావోయిజం దిశగా ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలతో ఉపా చట్టం కింద ఎన్ఐఏ ఆయనను అరెస్టు చేసింది. అలాగే మావోయిస్టు అగ్రనేత ఇడ్మా ఎన్కౌంటర్ తర్వాత జరిగిన అంతిమ యాత్రలో పాల్గొన్న కొంతమంది అర్బన్ నక్సల్స్ ఆయనను దేశభక్తుడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని గుర్తించింది. అలాంటి వారి వివరాలను ఎన్ఐఏ సేకరిస్తుంది. ఒడిశాలో శుక్రవారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో వరంగల్ జిల్లాకు చెందిన గణేష్ అనే మావోయిస్టు చనిపోయాడు. ఆయనకు మద్దతుగా సోషల్ మీడియా వేదికగా ఎవరెవరు ఎలా స్పందించారన్న విషయాన్ని కూడా ఎన్ఐఏ ఆరాధిస్తుందంట. తెలంగాణలో పెద్ద సంఖ్యలోనే అర్బన్ నక్సల్స్ పనిచేస్తున్నట్లు గుర్తించిందని తెలిపాయి. దాంతో వారి సోషల్ మీడియా ఖాతాలపై ఎన్ఐఏ అంతర్గత విచారణ చేపట్టింది. మావోయిస్టులకు మద్దతుగా రాష్ట్రంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరి స్టేట్మెంట్ ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చారో, మావోయిస్టులను వారు నేరుగా కలుసుకున్నారా వంటి అంశాలను ఆరా తీస్తుంది. వారి ఫేస్బుక్, ఇన్స్టా వంటి వాటిపై లోతైన దర్యాప్తు చేస్తుంది. మావోయిస్టు అనుకూల ప్రభుత్వ వ్యతిరేక చర్యలకు పాల్పడినట్లు తేలితే రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు తథ్యమని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయట. ఇక ఇవి అర్బన్ నక్సల్స్పై ఉక్కుపాదం మోపుతారంట. ఇక వాళ్ళ దృష్టిలో అర్బన్ నక్సల్స్ అంటే ప్రశ్నించేవాళ్ళు, ఇంక అంతే ఏం లేదు. ఇక మావోయిస్టులను ఏరివేస్తుంటారు కదా, ఇక మా ఎన్కౌంటర్లతోటి లేకపోతే లొంగుబాట్లు అనుకోండి ఏదైనా కానీ. ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళను అరెస్టులకు రంగం సిద్ధం చేస్తున్నట్టు. అనుకూలంగా ఎవరు అనుకూలంగా మాట్లాడితే ఇక వాళ్ళకే తెలియాలి మనకి. ఇక వాళ్ళ ఉద్యమాన్ని అయిపోయింది. మీ యొక్క ఉద్యమం ఏదైతే ఉందో ఆపరేషన్ కగారుకు సంబంధించి అది సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు నా అర్బన్ నక్సల్స్ అంటే ఇంకా ఇప్పుడు వచ్చి జనజీవన స్రవంతిలో కలవంటారు వాళ్ళను. ఇక్కడ వచ్చి సైలెంట్గా ఉండాలన్నా ఇక చేతులు కట్టుకొని ఇంకేం మాట్లాడొద్దా. రేపు వాళ్ళు మాట్లాడినా కానీ మళ్ళీ అర్బన్ నక్సలైట్లు ఏందో కేంద్రమే ఆలోచన చేయాలి. అందుకే నేను ఏమంటానంటే ఎవ్వరు అనుకోని కావాలని నక్సలైట్లుగా మారరు. ఎవరికి పోతుందండి, అందరిని ఇచ్చిపెట్టి పోవాల్సిన అవసరం ఏముంటుంది. అందుకే మీరు కూడా అభివృద్ధి చేయండి. విద్య వైద్యంపై దృష్టి పెట్టి వాళ్ళకు పక్కా ఇండ్లు కట్టించండి. అద్భుతంగా వాళ్ళకు అన్ని వసతులు కల్పించండి. ఇప్పుడు నగరాలలో లేకపోతే పట్టణాలలో ఎట్లయితే ప్రజలు జీవిస్తున్నారో అడవులలో కూడా అట్లా జీవిస్తే మంచిదే కదా. అదేవిధంగా అడవులకు సంబంధించి కాపాడితే మంచిదే కదా. ప్రభుత్వానికి కోరేది కదే. ఇక మీరు ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అవి అంటే ఇంక ఎవరేం చేస్తారో ఇక ఎవరేం చేయలేరు. ఇక ప్రశ్నించకుండా ఉండాలని చెప్తున్నారు కదా మీరు.